హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ అంజయ్యను. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఎవరైతే హయత్ నగర్ చుట్టుప్రక్కల అపార్ట్మెంట్లలో ప్లాట్లు చూస్తున్నారో అలాంటి వారి గురించి ఈరోజు విజయవాడ హైవే ఎట్లైన్ హైవేకి ఆనుకున్న హయత్ నగర్ బస్టాండ్ నుంచి జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మంచి అపార్ట్మెంట్లో ఫ్లాట్లు మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు వచ్చేసి ఇటు విజయవాడ హైవేకు ఇటు సాగర్ హైవేకు కలిపే మధ్యలో ఇంజాపూర్ రోడ్డు 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ 4th బిట్లో మనకు అండర్ జిహెచ్ఎంసీ అప్రూవల్తోని బెస్ట్ కన్స్ట్రక్షన్ మీ ముందు తీసుకొచ్చాను. ఇందులో ప్లాట్ 2 BHK కేవలం 55 లక్షల రూపాయలు మాత్రమే. ఆల్ ఎమ్యూనిటీస్ జిఎస్టీ కలిపి ఎలాంటి ఛార్జెస్ ఉండవు. జస్ట్ మీరు రిజిస్ట్రేషన్ ఖర్చు కట్టుకుంటే సరిపోతుంది. దీని గురించి పూర్తి వివరాలు అందించడానికి బిల్డర్ గారైన నరేష్ మాతో ఉన్నారు. తనతోని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమోషన్ కాబట్టి మా నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్స్ తీసుకోవడం, దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాతోని ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్ కిందిస్తున్నాను. ఈ అపార్ట్మెంట్లో ప్లాట్ల గురించి ఎలాంటి డౌట్ ఉన్నా నరేష్ సార్కు ఫోన్ చేయగలరు. మా యొక్క మనవి, మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇక ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్లో ఫ్లాట్లు ఎక్కడున్నాయి పూర్తి విషయాలు నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నరేష్ అన్న నమస్తే. నమస్తే. బాగున్నారన్న గారు? మీకు ఈ ఫీల్డ్లో ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది? అదేవిధంగా మన అపార్ట్మెంట్ ఏ లొకేషన్ ఉంది? పూర్తి విషయాలు మన కస్టమర్కి అందించండి అన్నగారు. ఓకే అండి, నమస్కారం అండి. నా పేరు నరేష్, ఈ కన్స్ట్రక్షన్ బిల్డరు. ఈ ఫీల్డ్లో మనకు 8 సంవత్సరాల అనుభవం ఉంది. ఓకే, ఫస్ట్ మనం G+1 నుంచి అట్లా స్టార్ట్ చేసుకొని ఇండిపెండెంట్ నుంచి వెళ్ళి ఈరోజు అపార్ట్మెంట్ స్టేజ్కి వచ్చినాం. దాన్ని బట్టి చెప్పచ్చు ఏ విధంగా మీరు పైకి వచ్చారు. ఇది మనకి ఇక్కడ అపార్ట్మెంట్ ఈ లొకాలిటీలో ఇదే. రిమైనింగ్ వేరే మియాపూర్లో ఒకటి కట్టినాం, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినాం. సూపర్ సార్. ఇది మనకి ఎగ్జాక్ట్లీ మన అపార్ట్మెంట్ ఏ లొకాలిటీలో ఉంది? మనకి ఇప్పుడు హయత్ నగర్ బస్ స్టాండ్ నుంచి 1.5 కిలోమీటర్లు ఉంటుందండి. ఓకే, టువర్డ్స్ హయత్ నగర్ నుంచి ఇంజాపూర్ వెళ్ళి 100 ఫీట్, ఇది 100 ఫీట్ జడిపి రోడ్, అది లారీ వెళ్ళేది. 4th బిట్ ఉంటుంది మనకు. అది ఇన్ఫర్మేషన్ కాలనీ, ఇన్ఫర్మేషన్ కాలనీ అంటూ మనది వెంకటేశ్వర కాలనీ వస్తుంది దీంట్లో. ఇది ఎలాంటి పర్మిషన్ తీసుకుంటూ ఎన్ని ఫ్లోర్లు కట్టారు? ఇది జిహెచ్ఎంసీ పర్మిషన్ అండి. అండర్ ఈ ఏరియానే జిహెచ్ఎంసీ అన్మగల్ విలేజ్ హయత్ నగర్. సో మనం పర్మిషన్ కూడా జిహెచ్ఎంసీ మ్యాండేటరీ. జిహెచ్ఎంసీ పర్మిషన్ G+5 ఫ్లోర్. G+5 ఫ్లోర్కి ఎన్ని? ఫ్లోర్కి 2 ఫ్లాట్లు అండి, ఈస్ట్ వెస్ట్. ఈస్ట్ ఒక వెస్ట్, టోటల్ 10. టోటల్ 10 ఫ్లాట్. మనకు సేల్కి ఎన్ని ఉన్నాయి? సేల్కు 6 ఉన్నాయండి. అంటే 4 సోల్డ్ అవుట్ అయిపోయినాయి. సూపర్. దాంట్లో ఇంకా అందులో కూడా 2 SBI HDFC బ్యాంక్ లోన్స్ ఉన్నాయి, టాప్ బ్యాంక్స్. ఓకే సార్. ఓకే, కన్స్ట్రక్షన్ ఏ విధంగా చేశారు? కన్స్ట్రక్షన్ అంటే అపార్ట్మెంట్లో ఫ్లాట్లు అనగానే కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉందో ప్రతి ఒక్కరికి ఒక ఊహ అయిపోయింది. మీ మాటలో చెప్పండి. కన్స్ట్రక్షన్ అంటే ఇక మనదంతా బ్రాండెడ్ క్వాలిటీ అండి, వచ్చి చూసినా కూడా అర్థమవుతుంది. ఓకే, ఈవెన్ స్టీల్ సిమెంట్ అయినా మనము KCP వాడడం, స్టీల్ శ్రీశ్రీ వాడడం, మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పుడు మనకు ఫుటింగ్స్ అయినా ఈ రాడ్ తీసుకోవడం అంతా యాజ్ పర్ ఇంజనీర్ చెప్పినట్టు సజెషన్స్ ప్రకారం, ఇంజనీర్ ప్రకారం వెళ్తాం. మొత్తము మనం ఓన్ డిసిషన్ ఏమి ఉండదు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యింది, ఏదైనా బ్రాండెడ్ క్వాలిటీ. సూపర్ సార్. ఓకే, కలర్స్ విషయం ఏం మేడం? కలర్స్ ఏషియన్ పెయింట్స్ అండి. ఇక మనకు టాప్ మోస్ట్ కలర్, ఇక అది ఎవరు చెప్పేది ఏం లేదు. అంతా ఏషియన్, బయట ఇన్సైడ్ అవుట్ సైడ్ మొత్తం ఏషియన్ కలర్సే వాడతాం మనం. ప్లంబర్స్ ఐటమ్, ప్లంబర్ మనకు అది బ్రాండెడే అండి. ఇక మనకు ఆశీర్వాద్, సుధాకర్ అవి వాడుతాం. ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఎలక్ట్రికల్ మొత్తం ఫినోలెక్స్, అది బ్రాండెడ్. ఫినోలెక్స్, హ్యావెల్స్ అదే వాడతాం అండి. శానిటరీ వచ్చేసి కూడా హిందీవేర్ ఇస్తున్నాం మనం. ఏదైనా టోటల్ A to Z మొత్తం బ్రాండెడ్ క్వాలిటీ అండి. ఎక్కడ ఒక చిన్నదానికి కూడా లోకల్ ఐటమ్ వాడడం, కాంప్రమైజ్ అనేది ఏం లేదు మనం. ఓకే, ఫ్లోర్కు ఒక ఈస్ట్ ఒక వెస్ట్ కదా? ఒక ఈస్ట్. ఎసెప్ట్ ఎంత వచ్చింది? అన్డివిడ్ షేర్ ఎంత వచ్చింది? ఎస్ఎఫ్టీ వచ్చేసి 1110 ఎస్ఎఫ్టీ వచ్చిందండి. సేమ్ ఈస్ట్ ఫేస్ అయినా వెస్ట్ ఫేస్ అయినా 2 సేమ్ ఎస్ఎఫ్టీ వస్తుంది. 2 BHK పోర్షన్, 2 BHK మొత్తం టోటల్ 10 2 BHK పోర్షన్స్. అండ్ యూడిఎస్ వచ్చేసి 38 వస్తుందండి ఈచ్ ఫ్లాట్. టోటల్ 380 స్క్వేర్ యార్డ్ సైట్ ఇది. ఓకే, మనకు డైమెన్షన్స్ మంచిగా సెట్ అవుతాయి, ఫ్లాట్ బాగా సెట్ అవుతుంది, మీరు చూద్దరు కానీ. ఓకే సార్. ఇప్పుడు మనము స్టార్టింగ్లోనే 55 లక్షలు చెప్పినాము. ఈ 55 లక్షలు అది ఆల్ ఎమ్యూనిటీస్ కలిపి మళ్ళీ ఒకసారి మీతో చెప్పండి. అవునండి, ఈ ఫ్లాట్ వచ్చేసి 1110 అంటే స్టార్టింగ్ ఇప్పుడు 55 లక్షలు ఆల్రెడీ చెప్తున్నాము. విత్ GST ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీస్, కార్ పార్కింగ్, ఎక్స్ట్రా చార్జెస్ ఏమి స్టేషన్ కస్టమర్ ఖర్చుకుంటే అంతే అండి. అది మనకు బ్యాంక్ లోన్ ఇంతవరకు సపోర్ట్ ఇస్తుంది. బ్యాంక్ లోన్ అంటే రెగ్యులర్గా అందరికి వచ్చి 80% వరకు అయితే ఇస్తారు. ప్రొఫైల్ మంచి, బేస్డ్ ఆన్ ప్రొఫైల్ మంచిగా ఉంటే ఇంకా ఎక్కువ కూడా వాళ్ళు తీసుకోవచ్చు. అది మినిమం 80 అనేది మనకి రెగ్యులర్ తెలిసిందే. ఈ 55 అనేది మన నెగోషియబుల్ ఉంటుంది? ఉంటుంది సార్, నెగోషియబుల్ ఉంటుంది. 50 ఉంటుందండి. లిటిల్ బిట్ నెగోషియబుల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా. రైట్. ఓకే, దీనికి ఎలాంటి ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేశారు?
ఎమ్యూనిటీస్ వచ్చేసి మన కార్ పార్కింగ్ ఉంటుందండి, పవర్ బ్యాకప్ జనరేటర్ ఉంటుంది, అది పవర్ బ్యాకప్ జనరేటర్, లిఫ్ట్, ఫ్లాట్స్ మొత్తం కామన్ కూడా ఏరియా, ప్రొవైడ్ చేస్తారు. ఫ్లాట్స్ కామన్ ఏరియా మొత్తం ప్రొవైడ్ చేసామండి. అది ఆ బ్యాకప్ కూడా మన జనరేటర్ కూడా కొంచెం ఎక్కువ బ్యాకప్ ఉంది, కిలో వాట్స్ ఎక్కువ ఉందో తీసుకుంటాము, అన్ని ఫ్లాట్స్కి చేస్తాము. ఇంకా ఎక్స్ట్రా వచ్చేసి మనం ఈవీ పాయింట్లు ఇచ్చామండి ఇక్కడ. ఇప్పుడు అన్ని ఎలక్ట్రానిక్ కార్లు వస్తున్నాయి కదా, ఇక మళ్ళీ అప్పుడు ప్రాబ్లం ఓనర్స్ అని చెప్పేసి ఎవరి పార్కింగ్లో వాళ్ళకి ఈవీ పాయింట్ ఉంటుంది, ఎవరి ఛార్జింగ్ వాళ్ళు పెట్టుకోవచ్చు, డైరెక్ట్ ఎవరి దాకా కనెక్టివిటీ ఉంటుంది. పవర్ బిల్ వచ్చేసి సీసీ కెమెరా సర్వీలెన్స్, 24 hours సెక్యూరిటీ, ఇవన్నీ ఉంటాయండి. 24 సెక్యూరిటీతో ప్రొవైడ్ చేశారు. అదే మంచి చుట్టూ ప్రహారీ కూడా, ఒక్కో కాంపౌండ్ వాళ్ళు, ఇంకా చెట్లు ఇవన్నీ. ఇంకోటి మనకు వచ్చేసి లిఫ్ట్ కూడా అండి. లిఫ్ట్ ఎంత మంది కెపాసిటీ సార్? లిఫ్ట్ 6 ప్యాసింజర్ కెపాసిటీ. లిఫ్ట్ కూడా మంచి లేటెస్ట్ మోడల్ ఉంది. లిఫ్ట్ కూడా ఆటోమేటిక్ లిఫ్ట్ అండి, ఆటోమేటిక్. అందరు మామూలుగా డోర్ది పెడతారు, ఆటోమేటిక్ పెట్టారు. మన కొలాప్సబుల్ అవసరం లేదు, లిఫ్ట్ కూడా ఆటోమేటిక్ లిఫ్టే ఉంటుంది, క్లోజ్ అండ్ ఓపెన్. ఓకే విన్నారు కదా ఫ్రెండ్స్. మనకు నరేష్ గారు అయితే కన్స్ట్రక్షన్ విషయంలో కానీ రేట్ విషయంలో కానీ చాలా క్లియర్గా ఉన్నారు. ఈ లొకేషన్కు రావాలన్న దీని గురించి ఇంకేమైనా డౌట్ కూడా అయితే అన్నగారి నెంబర్ పైన ఇస్తున్నాను, తన ఫోన్ చేయాలి గారు మైకు మనవి. మనకు అదేవిధంగా 1110 స్క్వేర్ ఫీట్లో 2 BHK పోర్షన్ ఎలా ఉందో పైకి వెళ్ళి చూద్దాం. మనం ఫస్ట్ ఫ్లోర్ చేరుకున్నాము. ఒక్కొక్క ఫ్లోర్కు 2 ఫ్లాట్లు ఇవ్వబడి, ఒక ఈస్ట్ ఒక వెస్ట్, టోటల్ మొత్తం 10 ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనకు 4 సేల్ అయిపోయినాయి, కేవలం 6 మాత్రమే సేల్కున్నాయి. దయచేసి మా వీడియో చూడగానే త్వరపాలే మా యొక్క మనవి. ఇందులో ఎక్సలెంట్ మంచి ప్లాన్తోని మనకైతే ప్లాట్లు ఇవ్వబడి. మంచి ప్లాన్ ఎందుకంటున్నానంటే మనకు చూసుకోండి, ఎలాంటి ప్రైవేస్కి ఇబ్బంది లేకుండా, ఆపోజిట్ డోర్లు కాకుండా మనకు వేరు యాంగిల్లో మనకు డోర్లు ఇవ్వబడ్డాయి. ఈ ప్లాన్ వల్ల ఏంటంటే మనకు ప్రైవేసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదే కాకుండా మనకు కామన్ వాల్స్ లేవు కాబట్టి మనకు మీకు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్న ఫీలింగ్ అయితే 100% కలుగుతుంది. చూసుకోండి ఎంత విశాలమైన కారిడారో. ఈ కారిడార్ వచ్చేసి మనకు 6 feet కారిడార్ ఇవ్వబడింది. ఇందులో ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే మనకు రెడ్ గ్రానైటు, వైట్ పట్టీలతో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చూసుకోండి వీళ్ళ పనితనం ఎంత బాగుందో చూసుకోండి. మనకు కామన్ ఓన్లీ మనకి ఇండిపెండెంట్ హౌస్లోనే ఈ డిజైన్ వస్తుంది. అలాంటిది వీళ్ళు అపార్ట్మెంట్లో కూడా ఎక్సలెంట్ మంచి డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి ఇండియన్ టేప్తో ఇవ్వడది. దీన్ని మంచి ఫామ్తో ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మంచి ఫినిషింగ్ ఎక్సలెంట్ డోర్తో మనకు చూడబోయే ఫ్లాట్ వచ్చి మనకు ఈస్ట్ ఫేస్లో ఫ్లాట్ చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకు 1110 స్క్వేర్ ఫీట్లో అన్డివైడెడ్ వచ్చి మనకు 38 యూనిట్స్ వచ్చింది. 2 BHK పోర్షన్. లోపల ఎలా ఉందో చూద్దాం. మీరు చూస్తున్న ఫ్లోర్ వచ్చేసి మనకు 1110 స్క్వేర్ ఫీట్లో ఈస్ట్ సింహద్వారం నుంచి అయితే లోపలికి ఎంటర్ అయ్యి చూసుకోండి. ఇది 2 BHK పోర్షన్. మనకు విశాలమైన హాల్ ఇవ్వబడింది. టోటల్ ఫ్లోరింగ్ వచ్చేసి మనకు 2x4 ఆఫీస్ స్టైల్స్ ఇవ్వబడ్డాయి. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోనే అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్లయితే మనకు ఇటు సిట్అవుట్ ఏరియా పెట్టుకునే విధంగా చాలా బాగుంటుంది. మనకు టీవీ పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. మనకు వెంటిలేషన్ పరంగా ఒక UPVC విండో విత్ గ్రిల్స్ కూడా ఇవ్వబడతాయి. ఏదైనా చిన్న పనులు ఉంటే 10 daysలో మీకు కంప్లీట్ చేసి హ్యాండ్ వర్క్ చేయబడుతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. ఇది వచ్చి మనకు ఇది డైనింగ్ ఏరియా. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, మన కామన్ బాత్రూమ్. అటు వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్, మనకు కిచెన్ ఉంటుంది, అదేవిధంగా పూజ ఉంటుంది. చూసుకోండి మనకు కామన్ బాత్రూమ్ ఎంత విశాలంగా ఉందో. ఇందులో మీకు ఇండియన్ అంటే ఇండియన్, వెస్టర్న్ అంటే వెస్టర్న్ పెట్టేయడం జరుగుతుంది. ఎక్సలెంట్ మంచి ఫ్లోరింగ్తోని, ఎక్సలెంట్ మంచి అందమైన టైల్స్, మంచి ఎక్సలెంట్ చాలా బ్రహ్మాండంగా కూడా జరిగింది. ఇందులో వాళ్ళ సామాన్లు ఉన్నాయి కాబట్టి చూపించలేకపోతున్నాం, దయచేసి మన్నించగలరు. ఇది వచ్చే మనకు డైనింగ్ ఏరియా. చూసుకోండి మనకు డైనింగ్ ఏరియా కూడా ఎంత విశాలంగా ఇచ్చారు. ఒక 4 మెంబర్ గల టేబుల్ అయితే ఈజీగా పడుతుంది. ఇటు తిన్న తర్వాత అటు చేతులు కట్టుకునే విధంగా మంచి UPVC విండోతోని మనకు స్టైలింగ్ డోర్ పెట్టేయడమే కాకుండా మంచి బాల్కనీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తిన్న తర్వాత ఇటు చేతులు కట్టుకునే విధంగా ఒక అందమైన సింక్ కూడా పెట్టేయడం జరుగుతుంది. ఇటు చూసుకున్నట్లయితే మనకి ఈశాన్యం అవుతుంది. ఈశాన్యంలో ఒక ఇద్దరుండి పూజ చేసుకునే విధంగా ఒక మంచి పూజ గది కూడా మంచి అందమైన మంచి హోమ్ స్వస్తిక్తో ఎక్సలెంట్ మంచిగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇది చూసుకున్నట్లయితే ఇది కిచెన్, ఇది ఆగ్నేయం అవుతుంది. ఇద్దరుండి వంట చేసుకునే విధంగా ఇటొక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది, ఇటొక ప్లాట్ఫామ్ కూడా జరిగింది. 2 ప్లాట్ఫామ్లతోని స్థలాన్ని ఎక్కడ వేస్ట్ చేయకుండా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. చాలా బాగుంది. మనకు వెంటిలేషన్ పరంగా ఒక విండో కూడా వేరు జరిగింది. ఇటు బయటకు వెళ్ళడానికి మనకు ఇది యూటిలిటీ పాయింట్. చూసుకోండి ఎంత పెద్దగా ఉందో యూటిలిటీ పాయింట్, చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది. మనకు ఇటు వాషింగ్ మిషన్ పెట్టుకునే విధంగా ఒక నల్ల పాయింట్ కూడా ఇవ్వబడింది. మంచి ఫ్లోరింగ్తోని, ఎక్సలెంట్ టైల్స్తోని చాలా బాగుంటుంది. మీరు భవిష్యత్తులో గ్రిల్స్ పెట్టుకుంటే మనకు సెక్యూరిటీ పరంగా చాలా బాగుంటుంది. ఇక్కడ మనకు సబ్బులు పెట్టుకునే విధంగా కూడా ఒక మంచి ఒక సెల్ఫ్ కూడా ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ విషయంలో అజాగ్రత్త చేయకుండా మంచి ప్లానింగ్తోనైతే చూశారు కదా, చాలా బాగుంది. మనకు ఇటు చూసుకున్నట్లయితే మనకు మీరు చూడబోతున్న విషయం మనకు మాస్టర్ బెడ్రూమ్. చూసుకోండి మాస్టర్ బెడ్రూమ్కి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యే మీద మనకు డోర్ గురించి వివరించడం నా బాధ్యత. ఎక్సలెంట్ మంచి డోర్తోని, మంచి లాక్ సిస్టమ్తో చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇందులో మీకు 6x6 బెడ్ పట్టాక కూడా చుట్టూ తిరిగే విధంగా మంచి ఫేషియస్ ఉంది. మంచి ఎక్సలెంట్ మంచి టైల్స్తోని
భవిష్యత్తులో మీరు కబోర్డ్ చేసుకునే విధంగా అన్ని రకాల మనకు సెల్ఫ్లతోని వెంటిలేషన్ పరంగా ఇది విండో, ఈ విండో వచ్చేసి మనకు ఫ్రంట్ సైడ్ వస్తుంది కాబట్టి వెంటిలేషన్ చాలా బాగుంటుంది. ఇందులో మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, మనకు బాత్రూమ్ కూడా మనకు ఎంత బాగుంది, ఎంత ఫేషియస్ ఉందో చూసారు కదా. మనకు అటు యూటిలిటీ పాయింట్ చాలా బాగుంది, ఇటు బాత్రూమ్ చూసుకున్నా చాలా బాగుంటుంది. అన్ని రకాల ఇందులో వాడబడే నల్లాలు కానీ లాటిన్ కుండీలు కానీ ప్రతి ఒక్కటి మీకు క్వాలిటీ గలవి పెట్టేయబడతాయి. దయచేసి ఈ విషయాన్ని గమనించగలరు. చూసారు కదా ఫ్రెండ్స్, మనకు 2 BHK పోర్షన్ చాలా విశాలంగా ఎక్సలెంట్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. మనకు ఇప్పుడైతే మనకు బాల్కనీలోకి ఎంటర్ అవుతున్నాము. మంచి స్లైడింగ్ డోర్ కూడా పెట్టేయడం జరిగింది. చూసుకోండి, బాల్కనీ కూడా ఎంత విశాలంగా ఉందో, ఎక్సలెంట్ ఫ్లోరింగ్తో ఇవ్వడం జరిగింది. నేను చెప్పాను కదా చిన్న చిన్న వర్క్స్ ఏమి ఉన్నాయంటే మనకు పెండింగ్. ఇందులో వచ్చి మనకు ఒక గ్లాస్ వస్తుంది, మనకు మంచి జిందాల్ కంపెనీ స్టీల్తోని సెక్యూరిటీ పరంగా ఒక గ్లాస్ డోర్తో ఇవ్వబడుతుంది. చూసుకోండి, మనకి ఇది ఫ్రంట్కు ఉంటుంది కాబట్టి మనకు చాలా మంచి ఫేషియస్గా వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది. ఇక మనకు చుట్టుపక్కల స్కూల్స్ విషయానికి వస్తే మనకు అతి దగ్గరలో జీ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. ఇటు చూసుకుంటే ఇంజాపూర్ దగ్గర మనకు అకాడమిక్ హైట్స్ ఉంటుంది. మంచి మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ కానీ, కాలేజెస్ కానీ, సూపర్ మార్కెట్లు కానీ, హాస్పిటల్ కానీ జస్ట్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే మనకు విజయవాడ హైవే 8 లైన్ హైవేకి చేరుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఎల్బీ నగర్ నుంచి మనకు హయత్ నగర్ వరకు మెట్రో కూడా శాంక్షన్ అయిపోయింది. త్వరలో మీకు మెట్రో కూడా కాబోతుంది. చాలా మంచి విషయం ఇదైతే. మనకు అలా చూసుకున్నైతే మెట్రో జస్ట్ 1.5 డిస్టెన్స్లో మనకు మెట్రో చేరుకోవచ్చు. టెర్రస్ పైకి వెళ్ళి మిగతా పక్కన లొకేషన్ చూపించుకుంటే మిగతా విషయాలు మాట్లాడదాం. మనం టెర్రస్ పైకి అయితే చేరుకున్నాం. ఏదైతే ఆ వెహికల్స్ వెళ్తున్నాయో ఆ వెహికల్స్ వెళ్ళేది మనకు హయత్ నగర్ విజయవాడ హైవే నుంచి మనకు ఇంజాపూర్ వెళ్ళే 100 ఫీట్ ప్రపోజ్ రోడ్డుకు మనకు 4th బిట్లో ఉన్నాం. చూసుకోండి, అన్నీ మనకు ఇండ్ల మధ్యలో ఎలాంటి హైడ్రా జోన్కు ఎఫెక్ట్ లేకుండా ఎక్సలెంట్ లొకేషన్ ఇది. అండర్ జిహెచ్ఎంసీ ఎల్బీ నగర్ జోన్ కిందకి వస్తుంది. చూసారు కదా, కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంది. మనకు నరేష్ గారు చెప్పినట్టు ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఇక ఈ లొకేషన్కు రావాలన్నా దీని గురించి ఇంకేమైనా మీకు డౌట్లు ఉండైతే నరేష్ సార్ నెంబర్ పైన ఇస్తున్నాను. తను ఫోన్ చేసినట్టయితే ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా చెప్పడం జరుగుతుంది. రేట్ అయితే మీకు స్టార్టింగే చెప్పడం జరిగింది. మళ్ళొకసారి చెప్తున్నాను, టోటల్ ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు కేవలం 55 లక్షల రూపాయలు మాత్రమే. ఇందులో వచ్చేసి మనకు ఆల్ ఎమ్యూనిటీస్ అండ్ జిఎస్టీ కలిపి ఎలాంటి ఛార్జెస్ వేయట్లేదు. జస్ట్ మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మనం బ్యాంక్ లోన్ విషయానికి వస్తే ఒక 20% మీరు క్యాష్ కట్టుకోగలిగితే ఎనీ బ్యాంకులో ఏ బ్యాంకులో అయినా సరే మీ ప్రొఫైల్ మంచి రోడ్ అయితే 80% మనకు లోన్ సపోర్ట్ ఇస్తుంది. ఈ విషయాన్ని గమనించగలరు. ఇంత మంచి డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ మీ ముందు తెచ్చినందుకు మీ నుంచి సదా ఎప్పుడు కోరుకునేది కేవలం ఒక లైక్ మాత్రమే. మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా మాత్రమే ఏదైనా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే అతి తక్కువ ధరలో ప్రమోషన్ చేయబడుతుంది. దానికి సంబంధించిన నెంబర్కి ఇస్తున్నాను. మొదటిసారి మా ఛానల్ చూసినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సదా మీ సేవలో అంజయ్య. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, ధన్యవాదములు.